మా కోసం మా అమ్మ పాల తాలికలు చేసింది. ఈ రోజు ఆ రెసిపీ చూపిస్తాను, వచ్చేయండి. నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని జల్లించుకొని పిండి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. సగ్గు బియ్యంలో తగిన వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా పిండి కలుపుకోవడానికి బెల్లం కూడా నానబెట్టుకోవాలి. జల్లించుకున్న పిండిలో సరిపడ ఉప్పు, కరిగించుకున్న బెల్లం, వాటర్ వేసుకొని టైట్ గా కలుపుకోవాలి. తాలికలు చేసుకోవడానికి వీలుగా వచ్చేటట్టుగా చపాతి పిండి లాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇంకా లూజ్ గా కలుపుకుని ఉంటే తాలికలు ఉడికించుకునేటప్పుడే కరిగిపోతాయి. చిన్న చిన్న ముద్దలు చేసుకుని ఈ విధంగా తాలికలు అయితే ఉతుకోవాలి. మా ఇంట్లో తాలికలు చేసే మూకుడైతే లేదు, అందుకని చేత్తోనే ఉతుకుంటున్నాము. ఉల్లిగడ్డ సైజ్ అంత పిండిని పక్కన పెట్టుకుని మిగతావన్నీ ఈ విధంగా అయితే తాలికలు ఉతుకోవాలి. సగ్గు బియ్యం 50% ఉడికిన తర్వాత ఈ తాలికలను అయితే వేసుకోవాలి. వేసుకుని వెంటనే కలుపుకూడదు, కొంచెం సేపు ఉడికిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి. లేదంటే తాలికలు విరిగిపోతాయి. నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈలోగా ఇందాక మిగిలిన బెల్లం వాటర్ లో ఇంకొద్దిగా సరిపడా బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇందాక ఉల్లిగడ్డ సైజ్ అంత పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ వేసుకొని ఈ విధంగా పాలలాగా కలుపుకోవాలి, మెత్తగా ఉండలేకుండా. తాలికలు పూర్తిగా ఉడికిన తర్వాత చిక్కదనం కోసం కలుపుకున్న పిండిని అయితే వేసుకోవాలి. ఇది 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని కూడా వడకట్టుకోవాలి. అందులోనే తాలికలు ఉడికిన తర్వాతనే బెల్లం వేసుకోవాలి, లేదంటే అవి అస్సలు ఉడకవు. బెల్లం వేసుకున్న తర్వాత ఇంక 2 నిమిషాల్లో దించుకుంటాం అనగా పాలు పోసుకోవాలి. పాలు పోసిన తర్వాత వెంటనే ఆపేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. ఇవి కాచిన పాలండి. పచ్చి పాల కంటే కాచిన పాలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి కాంబినేషన్ గా ముద్దపప్పు, నెయ్యి ఉంటే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. పాల తాలికలు, ముద్దపప్పు, నెయ్యి వేసుకుని తింటుంటే ఉంటదండి, అమృతం తిన్నట్టే ఉంటది. మీరు కూడా ఇదే కాంబినేషన్ తో తింటారా, లేదంటే మీరు ఏ కాంబినేషన్ తో తింటారో కామెంట్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.